ఆత్మానాత్మరహితం అచలపూర్ణోపదేశికం శ్రీనిష్టలానందనారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీపరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ గురుస్తోత్రము నుండి అచింత్యవ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. ఈ శ్లోకము గురుగీతా గ్రంథమునకు మొదటి శ్లోకము గనుక ఇందు బ్రహ్మ గురుస్వరూపమునకు మంగళాచరణ రూపముగా నమస్కరించి గ్రంథ ప్రారంభము చేయబడుచున్నది. గ్రంథస్థ విషయమగు గురుస్వరూపమునకు ఆ బ్రహ్మము భిన్నము కాదు. ఆ బ్రహ్మమెట్టిదో ఈ శ్లోకము తెలుపుచున్నది. ఇందు వర్ణింపబడిన బ్రహ్మము జగత్కారణమైన సచ్చిదానంద పరబ్రహ్మమే గాని పరిపూర్ణ పరబ్రహ్మము కాదనియు తేట తెల్లమగుచున్నది. అచింత్యం అనగా చింతింపరానిది, చింతించునది. హంతకరణ చతుష్టయములోని చిత్తము చిత్తేంద్రియమునకు చింతనమే ఆది భౌతికమగు వ్యవహారము. శబ్ద స్పర్శ రూప రస గంధ విషయాత్మకమగు దృశ్య ప్రపంచమే తనకు అనుభవములో నున్నందున దానిని గూర్చియే మానవుడు చింతింపగలుగును. ఎంతో కృషి చేసినా గాని అనుభవమునకు రాని బ్రహ్మమును గూర్చి సహజముగా చింతింపలేడు. అది నిర్విషయం. చిత్తము కూడా ఒక ఇంద్రియమే కనుక ఇంద్రియాతీతమగు వస్తువును గూర్చి అది చింతింపజాలదు. అది ఇంద్రియ గోచరమగు విషయ పంచకము. చింతించక అతీంద్రియ వ్యాపారముగా ఏకాగ్రత చెందునేని అప్పుడు మాత్రమే ఆ బ్రహ్మము తెలియనగును. అందుకే బుద్ధిగ్రాహ్యమతీంద్రియం అని ఆ బ్రహ్మమును గూర్చి చెప్పబడినది. బుద్ధియే చింతన చేయనప్పుడు చిత్తము పేరొందినది కనుక ఈ బ్రహ్మము కేవలము అచింత్యము కాదు అని తెలియనగును. అవ్యక్తమనగా వ్యక్తము కానిది, తన నిజ రూపములో ప్రకటముగానిది. కానీ అదే విశ్వరూపముగా ప్రకటమై ఉన్నది. బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం అని తెలిపినట్లు ఈ విశ్వరూపముగానున్నది శ్రేష్టమైన ఆ బ్రహ్మమేనని అర్థము.
తన నిజ రూపములో అది ప్రకటముగాక విశ్వరూపములో ప్రకటమై ఉన్నది అన్నమాట. విశ్వరూపములో ప్రకటమగుచు వ్యక్తమగుచు నిజ రూపములో వ్యక్తమగుట లేదు కనుక అది వ్యక్తావ్యక్త రూపములుగా ద్వంద్వ రూపముగానున్నది అని తెలియనగును. రూపాయ రూప తన్మాత్ర అగ్ని సంబంధభూతము. రూపమునకు ఆదిభౌతికము వర్ణము. వర్ణము 7 విధములుగా నుండి సూర్యకాంతియందు కిరణమును విశ్లేషింపగా గోచరించుచున్నవి. బ్రహ్మమునకు ఈ 7 వర్ణములు సంశ్లేషింపగా ఏర్పడిన తెలుపు వర్ణము గాని సూర్యకిరణమే లేనప్పుడుండే గాఢాంధకార రూపమగు నలుపు వర్ణము గాని లేవు. తెలుపు నలుపు అను రెండును సూర్యకిరణమందు గల 7 వర్ణములను మొత్తం ఈ 9 రూపములను నేత్రము గుర్తించుచున్నది. బ్రహ్మమునకి 9 రంగులు లేనందున అది నేత్రగోచరము కాదు. కానీ అది మనసైవాను ద్రష్టవ్యమని శృతులచే అభివర్ణితమైన ఉన్నది. అనగా మనసుచే మాత్రమే చూడదగినది అని అర్థము. అతీంద్రియముగు అనగా సంకల్ప వికల్పాత్మకము గాని శుద్ధ మనస్సునకే అది గోచరిస్తున్నది. అనగా సంకల్ప వికల్పాత్మకముగు మనస్సేంద్రియమునకు అది గోచరింపదన్నమాట. అట్టి బ్రహ్మమును ఒక రూపమును వర్ణమును నిర్ణయించి చెప్పజాలక తటస్థ లక్షణమును స్వరూప లక్షణమును హతధ్యావృత్తి లక్షణములను పురస్కరించుకుని దానిని గూర్చి బోధించుటకు పూనుకున్నారు. తటస్థ లక్షణమునకు దృష్టాంతముగా కాకతిష్ట దేవదత్ గృహవత్ అనగా కాకి వ్రాలినదే దేవదత్తు అనే ఇల్లు అని చెప్పుట. వేధులు మళ్ళీ ఆ ఇంటిని చేరే లోపలికి కాకి ఎగిరిపోతే ఆ ఇంటిని గుర్తించుట సాధ్యము కాదు. బ్రహ్మం విషయములో యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యాభి సంవిశంతి తద్విజిజ్ఞాసత్తత్వ బ్రహ్మేతి అనగా దేనియందు భూతములు పుట్టుచున్నవో, దేని చేత పుట్టిన పిదప పెరుగుచున్నవో, చివరకు దేనియందు ప్రవేశించి లయమగుచున్నవో దానునే బ్రహ్మమని తెలుసుకో. సృష్టి స్థితి లయములు దేనియందు దేని శక్తి చేత జరుగుచున్నవో అదే బ్రహ్మమని చెప్పుటయే బ్రహ్మమునకు తటస్థ లక్షణము. సృష్టి స్థితి లయములు లేనప్పుడు ఈ బ్రహ్మమును తటస్థ లక్షణములచే గుర్తించుట సాధ్యము కాదు. కనుక స్వరూప లక్షణం చెప్పినారు. రాత్రి యందు నక్షత్ర గృహాదులతో కూడి ఉన్నప్పుడు చంద్రుని చూపుటకు ఉత్కృష్ట ప్రకాశము గలవాడే చంద్రుడు అని చూపిస్తే ఆ ప్రకాశము చంద్రుని ఏ కాలమందు విడవదు. కనుక చంద్రుని తేలికగా గుర్తింపవచ్చును. ఇటు చెప్పుటే స్వరూప లక్షణము. బ్రహ్మం విషయములో సచ్చిదానంద లక్షణములు గలది బ్రహ్మమనుట స్వరూప లక్షణము. ఏలననగా సచ్చిదానంద లక్షణములు బ్రహ్మమునకు ఏ కాలమందును విడవబోవు. మూడవ లక్షణము హదత్యావృత్తి లక్షణము. దీనిచే ఈ బ్రహ్మమును చెప్పుటకు ప్రయత్నింతురు. నేతి నేతీతి హోవాచ అనగా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పుచూ
దృశ్యాదృశ్యములన్నింటినీ నిషేధించుచూపోగా శేషించినదే బ్రహ్మమని చెప్పుట హతద్వ్యావృత్తి లక్షణము. ఈ లక్షణముచే బ్రహ్మమును నిర్ణయించుటకు కూడా సుసాధ్యము కాదు. ఇది అని చెప్పబడిది నేత్రమునకు గోచరించేది మాత్రమే కాదు. ఆకాశవరణమునందంత శక్తులుండి అనంత శక్తులుండి నేత్రగోచరములు కాకున్నను మనోనేత్రమునకు గోచరించుచున్నవి. ఆకర్షణాశక్తి విద్యుక్శక్తి అని మనం పలుకుచూ వానిని మనసుచే గుర్తించుచున్నాము. ఈ విధముగా నానావిధ నామరూప నటనలు గల అనంత సంఖ్యానీకమగు నామరూపాలను మనము నిషేధించుచూ పోవుట దుస్తరము. మరిన్ని మనస్సున కందే సమస్తమును కూడా నిషేధించాలి అని ఈ హతత్వ్యావృత్తి లక్షణము తెలియబడుతుంది. ఈ కారణ బ్రహ్మము శుద్ధ మనస్సునకు గోచరించునని కనుక దాన్ని నిషేధించవలసినదే కనుక ఈ విధముగా విమర్శిస్తే ఈ హతత్వ్యావృత్తి లక్షణముచే కారణ బ్రహ్మము కూడా తెలియరాదు. తర్వాయి భాగం రేపటి భాగములో విచారించుకుందాం. జై గురుదేవ.